హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఐసీటీ 2022 మెంటర్షిప్ ఇన్ తెలుగు ఎపిసోడ్ 19 అండ్ 20. ఎపిసోడ్ 19లో మనకి అంత ఇంపార్టెన్స్ అయిన టాపిక్ ఏమి ఉండదు. అండ్ ఎపిసోడ్ 20 ఈజ్ యూరో యూఎస్డి ఎగ్జాంపుల్, ట్రేడ్ ఎగ్జాంపుల్, అండ్ అది మనం డిస్కస్ చేసుకోవాల్సిన ఎగ్జాంపుల్. ఓకే, సో చార్ట్స్లోకి వస్తే ఇది యూరో యూఎస్డి 1 అవర్ చార్ట్. ఓకే, 1 అవర్ చార్ట్లో ఇక్కడ మనం ఫస్ట్ టైం చూసుకుంటే, డే అండ్ టైం చూసుకుంటే ఇక్కడ మనకి ఇది 21st ఏప్రిల్. ఓకే, ఇక్కడ మనకి డే స్టార్ట్ అయింది అకార్డింగ్ టు ఐసిటీ న్యూయార్క్ మిడ్ నైట్ ఓపెన్, రైట్. సో డే స్టార్ట్ అయిన తర్వాత ప్రైస్ అనేది కంప్లీట్గా మనకి ఎలాంటి రిట్రేస్మెంట్ లేకుండా పైకి వెళ్ళి ఒక మేజర్ బై సైడ్ లిక్విడిటీ తీసుకుంది. ఇవి రెండు ఈక్వల్ హైస్, రైట్, ఈ అండ్ ఈ హై, ఇవి ఈక్వల్ హైస్. ఈ లిక్విడిటీస్ని ప్రైస్ తీసుకున్న తర్వాత అది ఏ టైంలో తీసుకుందో చూడండి. ఏ టైంలో తీసుకుంది? ఇది మిడ్ నైట్ ఓపెన్ 1 2 3 4 AM లండన్ కిల్ జోన్. మనకి లండన్ కిల్ జోన్ ఏంటి? 2 AM టు 5 AM, రైట్. సో 4 AMకి లండన్ కిల్ జోన్లో ప్రైస్ అనేది ఈ లిక్విడిటీ తీసుకుంది, మేజర్ లిక్విడిటీ. ఓకే, ఇది యాక్చువల్లీ ఇంత పెద్ద ట్రెండ్ మూవ్ ఇచ్చిన తర్వాత ప్రైస్, అంటే ట్రెండ్ మూవ్ అంటే ఏంటి? ఇక్కడ చూసుకుంటే ఇది ఒక క్లాసిక్ ఎక్స్పాన్షన్ మనకి కదా. ప్రైస్ అనేది ఎంత అగ్రెసివ్గా వెళ్ళింది పైకి. ఇలాంటి టైంలో నేను నార్మల్గా ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవడానికి రికమెండ్ చేయను, బట్ మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా తెలిసి ఉండాలి మార్కెట్లో. ఓకే, ఇది లండన్ కిల్ జోన్లో ప్రైస్ అనేది వచ్చి మనకి ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ తీసుకుంది. లిక్విడిటీ తీసుకున్న తర్వాత మనం లోవర్ టైం ఫ్రేమ్స్లో చూసుకుంటే, ఓకే, ఇది 15 మినిట్ యూరో యూఎస్డి 15 మినిట్ చార్ట్. ఇక్కడ మనకి లండన్ కిల్ జోన్లో 4 AMకి మనకి ప్రైస్ అనేది లిక్విడిటీ తీసుకుంది, రైట్. లిక్విడిటీ తీసుకున్న తర్వాత మనకి ఎంట్రీ కన్ఫర్మేషన్స్ ఏమైనా వచ్చినాయా లేదా అన్నది మనం చూడాలి. ఇక్కడ 15 మినిట్స్లో మనకి ఎలాంటి ఎంట్రీ కన్ఫర్మేషన్ లేదు, కాకపోతే లిక్విడిటీ స్వీప్ అనేది క్లియర్గా ఉంది మనకి. ఓకే, అండ్ 5 మినిట్స్లో చూసుకుంటే ఇక్కడ 5 మినిట్స్లో మనకి ఎలాంటి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ లేదు. ఓకే, బట్ మనకి ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఫామ్ అయినాయి, రైట్. ఫేర్ వాల్యూ గ్యాప్స్లో ప్రైస్ ట్యాప్ అయ్యి మనకి ఇంకో బ్రేక్అప్ స్ట్రక్చర్ ఇచ్చింది ఇక్కడ. వీటిని మనం ఏమంటాం? మిటిగేషన్ బ్లాక్స్ అంటాం. ఎవరు అడిగారు మనల్ని, బ్రదర్ మిటిగేషన్ బ్లాక్స్ అంటే ఏంటి అని. వీటిని మనం మిటిగేషన్ బ్లాక్స్ అంటాం. ఓకే, ఇక్కడ ప్రైస్ బ్రేక్అప్ స్ట్రక్చర్ ఇచ్చింది. బ్రేక్అప్ స్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత ఒకవేళ మీకు ఇందులో ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో ఎంట్రీ తీసుకోవడం అనేది రిస్కీ అనిపిస్తే మీరు ఇక్కడ ఈ బ్రేక్అప్ స్ట్రక్చర్ అయిన తర్వాత మళ్ళీ ఈ మిటిగేషన్ బ్లాక్స్ దగ్గర మీరు ట్రేడ్స్ చూడొచ్చు ఇక్కడ. ఓకే, అండ్ మనకు కావాల్సింది ఏంటి? 2R. ఓకే, అది మనం టార్గెట్ ఎలా చేసుకోవచ్చు అనుకుంటే, ఈ ఎక్స్పాన్షన్ మూవ్ మొత్తం మనం ఫిబొనాచి చేసుకుంటే, ఓకే, మనకి 50% ఎక్కడ వస్తుంది? ఈ రేంజ్లో వస్తుంది. సో ఈ రేంజ్లో మనం మన టార్గెట్ పెట్టుకొని వెళ్ళొచ్చు. ఆ తర్వాత ప్రైస్ ఇక్కడ నుంచి ఈ 50% నుంచి పైకి వెళ్ళినా కిందికి వెళ్ళినా మనకి సంబంధం లేదు. మనకి కావాల్సిన టార్గెట్ మనకు వచ్చింది 2R. ఓకే, ఒకవేళ కిందికి వెళ్తే గుడ్, ఒకవేళ పైకి వెళ్తే ఇట్స్ ఓకే. మనం మన బయాస్ని మళ్ళీ వ్యాలిడేట్ చేసుకోవచ్చు హైయర్ టైం ఫ్రేమ్స్లో, లైక్ 1 అవర్ 4 అవర్ డైలీ. ఓకే, సేమ్ ఇదే చార్ట్ని మనం 2 మినిట్స్లో చూసుకుంటే 2 మినిట్స్లో మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఉంది ఇక్కడ. కానీ ప్రైస్ అనేది డిస్ప్లేస్మెంట్ లేదు. చూడండి, ప్రైస్ అనేది చాపీగా వచ్చింది, డిస్ప్లేస్మెంట్ లేదు. అందుకే ఒకవేళ మీకు ఈ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ తర్వాత మీకు ఇది రిస్కీ అనిపిస్తే, ఎందుకంటే ఇది క్లియర్ డిస్ప్లేస్మెంట్ కాదు, మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంత లాస్ట్ ఎగ్జాంపుల్లో మనం చూసినట్టు మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇందులో కనబడుతుందా క్లియర్గా? అంత క్లియర్గా లేదు. సో ఒకవేళ మీకు ఇది రిస్కీ అనిపించి మీరు ట్రేడ్ వద్దు అనుకుంటే ఈ బ్రేక్అప్ స్ట్రక్చర్ అయిన తర్వాత, అంటే మనకి అది ఇంకొక కన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, ఇంకోసారి ప్రైస్ అనేది ఈ లోస్ కింద క్లోజ్ అయింది అంటే మేబీ కిందికి వెళ్ళొచ్చు అన్న ఆంటిసిపేషన్తో మనం ట్రేడ్ చేస్తాం. ఓకే, ఒకవేళ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుని ఉంటే ఈ హై పైన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఈ లెగ్లో ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ దగ్గర మీరు ట్రేడ్ తీసుకుంటే మీరు ఈ హై ఆర్ ఈ హై పైన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు 1 అవర్లో చూసుకుంటే ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు మనకి అపోజిట్లో ట్రేడ్ చేయడం అనేది కొంచెం రిస్కీనే. ఇది రిస్కీ, బట్ మన టార్గెట్స్ ఏం పెట్టుకొని వెళ్తున్నాం? అకార్డింగ్ టు ఫిబొనాచి మనం ఇదంతా టార్గెట్ చేయడానికి చూడట్లేదు. మనం ఈ లోస్ అన్ని టార్గెట్ చేయడానికి చూడట్లేదు. మనకి కావాల్సిన 2R మనం తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. అది కూడా ఈ ఎక్స్పాన్షన్ లెగ్లో మనం ఫిబొనాచి చేస్తే మనకి 50% ఎక్కడ వస్తుంది? ఇక్కడ. సేమ్ అదే ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఈ లెగ్లో మనం ఫిబొనాచి చేస్తే 50% దగ్గర
మనం మన టార్గెట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, ఇక్కడ నుంచి పైకి వెళ్ళినా కానీ నెక్స్ట్ మనకి ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే కావాల్సిన మన టార్గెట్ మనకు వచ్చింది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. హోప్ యూ లైక్ దిస్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ.